కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బిళ్ల నందూరు గ్రామంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ లగుడు స్వామినాయుడు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు గ్రామ పెద్దలు నాయకులు భక్తుల సహాయ సహకారాలతో మునిపెన్నడు లేనంత విధంగా ఘనంగా తప్పెడుగుళ్లు కోలాటాలు చోరాటాలు రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య మిరుమిట్లు గొలిపే బాణసంచాలతో అభయాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలను శాస్త్రోక్తముగా బాజా భజంత్రీలతో స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు మాట్లాడుతూ స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారని, భారీ మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, రాత్రికి విశాఖపట్నం వారిచే డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ యూత్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఈ వీరాంజనేయ జయంతి శుభాకాంక్షలు గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి, పిల్లలకి అందరికి కూడా జయంతి శుభాకాంక్షలు. అయితే ఈ యొక్క పండుగ మా పెద్దలు నుంచి కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విగ్రహదాత హరిశ్చంద్ర గారు అని చెప్పేసి ఆయన విగ్రహదాత చేసిన దగ్గర నుంచి కూడా ఆలయ నిర్మాణం దగ్గర నుంచి కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. అది ఈ యొక్క పండుగ పెద్దలు, గ్రామ ప్రజలు, యూత్ అందరూ కలిసికట్టుగా అందరి సహకారంతో ఈ యొక్క పండుగ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క పండుగకి నిన్న ఈ రోజు కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని పూజలు కానీ, పోరాటం కానీ, అలాగే శివరాత్రులు కానీ, అలాగే ఈ రోజు మంచి ఈవెంట్ తో ఎంతో కోలాహలంతో జరిగింది. మరి దీనికి అందరి సహకారం ఉంది కాబట్టి అందరికి కూడా ఈ యొక్క వీరాంజనేయ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గ్రామ ప్రజలకి ప్రెస్ వాళ్ళకి నమస్కారం. వీరాంజనేయ స్వామి జయంతి సందర్భంగా గ్రామ ప్రజలందరూ కలిపి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ఆయన స్వామి జయంతి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భారీగా భక్తులు కూడా రావడం జరిగింది. అలాగే శివరాత్రులు కానీ, పోరాటం కానీ బాగా ఏర్పాటు చేశాం. అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాం. వైజాగ్ ఈవెంట్ డీజే ప్రోగ్రాం ఈ రోజు సాయంత్రం 9 గంటలకే స్టార్ట్ చేస్తాం. గ్రామ ప్రజలకు, గ్రామాలయ కమిటీ సభ్యులకు అందరికీ, భక్తులందరికీ నా నమస్కారం. కానీ ఇదివరకు ఎప్పుడు చేయలేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మెద్దటి బాగా చేయగలిగాం. కానీ ప్రజల సహకారంతో, సభ్యుల సహకారంతో చేయగలిగాం. కానీ అందరి సహకారం అన్నది కాబట్టి చేయగలిగాం. కానీ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఇంకా ముందు చేయగలుగుతామని చెప్పేసి నమ్మకంగా మేము కోరుచున్నాం. కానీ ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేని శివరాత్రులు కానీ, పోరాటాలు కానీ, అన్న సంతర్పణ కానీ ఈ సంబరం గట్టిగా చేయగలిగాం. ఇదంటే సభ్యులు, గ్రామాలయ కమిటీ సభ్యులు కానీ, ప్రజలు కానీ, పెద్దలు కానీ అందరూ సహకారంతో కొత్తగా చేయగలిగాం. కానీ ఇలాగే ముందు చేయగలుగుతామని దేవుణ్ణి ఆశిస్తూ కోరుచున్నాం. శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈ రోజు బిల్లనందూరు గ్రామంలో అతి బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం, పోరాటాలు, డీజే ప్రోగ్రాం మొత్తాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా ఘనంగా జరిగింది. అలాగే ప్రజలందరూ సహకారం, కమిటీ సహకారం, పిల్లలు అందరూ సహకారం చేశారు. కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే చాలా ఊళ్ళో చేస్తుంటారు, కానీ అన్ని ఊళ్ళ కన్నా మా ఊళ్ళో ఆంజనేయ స్వామి జయంతి అంటే చాలా బాగా చేస్తాం కోరుకుంటున్నాం. జననందరూ గ్రామ ప్రజలకు, రామాలయ కమిటీ మెంబర్లకు శ్రీ వీరాంజనేయ జయంతి శుభాకాంక్షలు. గతంలో ఎన్నడూ ఏ రామాలయ ప్రెసిడెంట్ చేయలేని విధంగా లవుడు సోమనాయుడు గారు రామాలయ రూపురేఖలు మార్చడం జరిగింది రంగుల కళలతో. అలాగే ఈ రామాలయ ఇదే విధంగా ముందుకి సోమనాయుడు ఇదే విధంగా ముందుకి బాగా చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
రామాలయంలో మధ్యస్థున్నారు మధ్య తీసుకోవాల్సిన కోరుతున్నాము. జై శ్రీరామ్. ఈ అన్న సందర్భ కార్యక్రమానికి నిరుద్యోగ రామ్ మేస్త్రి గారు అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందాలని ఆ స్వామికి ఇచ్చున్నారు. మరి వారి కుటుంబం